దుర్గ మాట్లాడిన వీడియో సాక్ష్యంగా చూపించి రాధని నిర్దోషిగా నిరూపించిన విక్రమ్ కృష్ణ బయటపడ్డ ప్రియా కుట్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం విక్రమ్ కృష్ణ తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా రాధా కృష్ణ ఇద్దరు కూడా ఒకరి మనసులోని ఒకరు ఇష్టాన్ని చెప్పుకుంటారు. అంటే వాళ్ళకి కాబోయే భార్య ఎలా ఉండాలి, కాబోయే భర్త ఎలా ఉండాలి అని చెప్పుకున్న వాళ్ళ పోలికలైతే వీళ్ళిద్దరి పోలికల్లాగే అనిపించి చాలాసేపు ఊసులాడుకుంటారు. ఇంకా ఆ మాటలు మాట్లాడుకోవడంతో రాధ మనసుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే మాట్లాడుకుని నిద్రపోతారు ఇద్దరు కూడా. నిద్రపోయేసరికి ఇంకా ఒకరు గుండెల మీద మరొకరు అలా పడుకోవడంతో అది తెల్లవారాక పెద్ద ఇష్యూ అవుతుంది. ఇంకా ప్రియ మాత్రం వాళ్ళిద్దరిని అలా చూసి తట్టుకోలేక దుర్గతో కలిసి ఏదో చేయాలనుకుంటే దుర్గే ప్రియకు షాక్ ఇచ్చినట్టుగా నాకు నచ్చింది నేను చేస్తాను అంటూ వార్నింగ్ ఇవ్వడంతో ఇంకా దుర్గ మాట కాదు అనలేదు, అవును అనలేదు. ఇంకా ప్రియ సైలెంట్గా ఊరుకుంటుంది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత రాధైతే బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్లో పక్కలన్నీ సర్దుతూ ఉండగా ఇంకా పోలీస్ గెటప్లో ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. పోలీస్ గెటప్లో ఎంట్రీ ఇచ్చేసరికి అది కాస్త చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయేసరికి నువ్వేంటి ఇక్కడ, విక్రమ్ కృష్ణ గారు చూస్తే నిన్ను షూట్ చేసేస్తారనగానే రానివ్వు లేదా నేను నిన్ను షూట్ చేస్తాను, లేదా నా ప్రాణాలు నేను తీసుకుంటాను. చూడు రాధా, నీకు బాగా తెలుసు నా మనస్తత్వం ఏంటో. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నీ కోసం ఏం చేయడానికైనా ఏం అవ్వడానికైనా సిద్ధమే. నీ ఎంతట నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనగానే నాకు ఆల్రెడీ పెళ్లి జరిగింది, నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకోవాలి అంటూ రాదనగానే ఒక్కసారి పెళ్ళైతే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదని రూల్ లేదు కదా. నీ ఎంతట నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, లేదంటే విక్రమ్ కృష్ణ ప్రాణాలు గాల్లో కలిపేయడానికి కూడా వెనకాడను. నా మెంటాలిటీ ఏంటో నీకు బాగా తెలుసు అంటూ మాట్లాడేసరికి ఈలోపు ఇదంతా కూడా ప్రియకు తెలుసు. కావాలని ప్రియే లోపలికి పంపిస్తుంది. సో కావాలని వీళ్ళిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా గదిలో మీట్ అవ్వడం చూసి, అంటే పోలీస్ గెటప్లో లోపలికి వెళ్తే ఇద్దరు వెళ్ళారు అన్న ఉద్దేశంతో ఉంటారని, ఇంకా జనాలు అనుకోవాలని, వీళ్ళిద్దరూ తప్పు చేస్తున్నారని అందరూ అనుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రియ అందరినీ తీసుకొచ్చి తలుపు కొడుతుంది. తలుపు కొట్టేసేసరికి ఇంకా తలుపు తీయడంతో రాధ కంగారు పడుతూ ఉండగా, ఏంటి కంగారు పడుతున్నావు, దేని గురించి అంత అలా టెన్షన్ పడుతున్నావు, రూమ్లో ఎవరైనా ఉన్నారా, నీ లవర్ దుర్గనేమైనా పిలిపించుకున్నావా ఏంటి అంటూ ప్రియ అనేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రియ అంటూ ఇంకా కంగారు పడుతూ ఉంటుంది రాధ. కంగారు పడుతూ ఉండగానే పిలిపించుకునే ఉంటుంది, లేదంటే ఎందుకంత టెన్షన్ పడుతుంది, అంతసేపు డోర్ కొట్టినా ఎందుకు అంత ఆలస్యంగా తలుపు తీస్తుంది అని కర్టెన్స్ వెనకాల చూసేసరికి అప్పటికే వాడు పోలీస్ డ్రెస్ విప్పేసి నార్మల్ డ్రెస్లో ఉంటాడు. ఉండేసరికి ఇదిగో ఆల్రెడీ దుర్గ వచ్చాడు. హ్యాపీగా వీళ్ళిద్దరూ లోపల మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు, అందుకే తలుపు తీయడానికి అంత టైం పట్టింది అంటూ మాట్లాడేసరికి, చూసావా వదిన, ఏదో అన్నావు కదా, రాధ ఏ తప్పు చెయ్యదు, చాలా మంచిది, చాలా ఒబ్బిడైన పిల్ల, తప్పు చేసే రకం కాదు, వాళ్ళిద్దరికీ ఎలాంటి సంబంధం లేదు అంటూ మాట్లాడేవు కదా, మరి ఇప్పుడేమంటావు, రాధ పిలిపించకుండానే ఈ దుర్గ లోపలికి వచ్చాడా, పోని రాధకి దుర్గకి సంబంధం లేదే అనుకుందాం, మరి అలాంటి తప్పుడు దుర్గ రావడంతో రాధ గట్టిగా కేకలు వేయాలి కదా, కేకలు వేసి డోర్ తీయాలి కదా, మరి డోర్ తీయడానికి అంత ఆలస్యం ఎందుకయింది, కర్టెన్ వెనకాల దుర్గాని ఎందుకు దాచిపెట్టింది, వీళ్ళిద్దరికీ ఏ రిలేషన్ లేకుండానే దాచిపెట్టిందంటావా అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా సునందకైతే. ఈలోపు రామలింగం వస్తాడు. రామలింగం వచ్చేసరికి ఏంటి ఇక్కడ గొడవ, ఏంటమ్మా రాధా అని చెప్పాను కానీ అన్నయ్య అంటూ మాట్లాడేసరికి వీడేంటి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి రావడం ఏంటి, పిలిపించుకుంది మాట్లాడడానికి, బయట అయితే ఎవరైనా
చూస్తారని ఏకంగా ఇంట్లోకే పిలిపించుకుంది. ఇంట్లోనే గదిలోనే ఇద్దరు కూర్చుని సరసాలాడుకుంటున్నారు అనగానే మాటలు మర్యాదగా రాని ప్రియ అంటూ మాట్లాడేసరికి, నీకు నేను ఇచ్చేదేంటి మర్యాద? నువ్వు ఈ దుర్గా ఇద్దరికి సంబంధం ఉంది, మీరిద్దరూ లవర్స్ కాబట్టే దుర్గని ఇక్కడికి పిలిచావు. కొన్ని రోజులు వెయిట్ చెయ్యి, ఈ ఆస్తి అంతటినీ తీసుకుని వచ్చేస్తానన్నావా, లేక ఏమన్నా రాత్రికి రాత్రి డబ్బు బంగారం తీసుకుని వెళ్ళిపోదాము అని దుర్గకు ప్లాన్ చెప్తున్నావా? ఎంతైనా మధ్య తరగతోళ్ళు టీ కొట్టోళ్ళు కదా, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో డబ్బులు రావు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుని ఉంటారు. చూడు మమ్మీ, నువ్వన్నది నిజమే, వీళ్ళిద్దరికీ సంబంధం ఉంది అని చెప్పి, ఎక్కడున్నాడు బావా అని చెప్పాను కానీ ఇక్కడే ఉన్నాను మరదలా అంటూ ఎంట్రీ ఇస్తాడు విక్రమ్. అయితే ఎంట్రీ ఇచ్చేసరికి, ఏంటి నా భార్య తప్పు చేసిందా అనగానే, అవును బావా, ఇడుగో ఈ దుర్గను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. దుర్గా వీడు ఇద్దరు గదిలో ఉన్నారు. దుర్గా రాధా ఇద్దరు గదిలో సరసాలాడుకుంటూ మేము తలుపు కొట్టేసరికి తలుపు తీయడానికి చాలా ఆలస్యమైంది. తీరామోసు తలుపు తీసి టెన్షన్ పడుతూ ఉండగానే దుర్గా కట్టెని వెనకాల దాక్కున్నాడు. వీళ్ళిద్దరికీ సంబంధం ఉంది, వారం రోజుల్లో నిరూపిస్తాను, ఏ సంబంధం లేదు, నా భార్య ఏ తప్పు చేయలేదు అంటూ మాట్లాడావు కదా, మరి ఇప్పుడు చేసిందేంటి? ఇప్పుడు చేసింది తప్పు కాదా? ఇప్పుడు తప్పు చేయలేదు అని ఎలా చెప్తావు? నువ్వు చెప్పలేవు బావా, ఎందుకంటే తప్పు చేసిందని నిరూపణ రుజువు అవుతుంది. మరి నువ్వు తప్పు చేయలేదని ఎలా మాట్లాడగలుగుతావు బావా? చెప్పు బావా, మాట్లాడు, సమాధానం చెప్పు అంటూ మాట్లాడేసరికి, ఏంటిది రాధా, నీకు దుర్గకి సంబంధం ఉందా? దుర్గా నీకు రిలేషన్ ఉందా? అంటే మీ ఇద్దరు లవర్సా? అంటే నువ్వు నాకు అన్యాయం చేసావా? నా దగ్గర ఈ నిజాలన్నీ దాచిపెట్టి పెళ్లి చేసుకున్నావా? నాకు అన్యాయం జరిగింది, నిన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను, నిన్ను మెడపట్టి బయటకు గెంటేస్తాను అంటూ విక్రమ్ అనేసరికి అందరూ కూడా ఇంకా వీళ్ళిద్దరూ తెగ సంతోషపడిపోతారు. ఇంకా నిజంగానే విక్రమ్ మెడపట్టి బయటకు గెంటేస్తాడేమో, ఏ ఇబ్బంది ఉండదు అని తెగ సంతోషపడుతూ ఉండగా, ఇలానే మాట్లాడాలని కోరుకుంటున్నావు కదా ప్రియా? రాధ నా భార్య, తప్పు చెయ్యదు. వీడిక్కడికి ఎందుకు వచ్చాడో, ఎలా వచ్చాడో, ఎవరి ప్రోద్బలంతో వచ్చాడో, ఎవరి సహాయంతో ఇంట్లోకి వచ్చాడో అన్నీ నాకు తెలుసు. ఎవరు వీడికి సహాయం చేస్తున్నారో, ఆ రోజు స్టోర్ రూమ్కి వచ్చింది వీడేనని తెలుసు. స్టోర్ రూమ్లో మిస్ అయినా కానీ ఎక్కడ మిస్ కానివ్వను కదా. నేను పట్టించుకోనట్టు ఉంటాను అనుకుంటావు, కానీ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను అంటూ ఇంకా ప్రియ చెంప పగలగొడతాడు విక్రమ్ కృష్ణ. అయితే ఏంటి విక్రమ్ కృష్ణ, నా కూతురు ఏం తప్పు చేసిందని కొడుతున్నావు అని చెప్పాను కానీ, తప్పు చేసిందత్త, నీ కూతురే తప్పు చేసింది. ఈ దుర్గా రాధని ప్రేమించి ఉండొచ్చు, కానీ రాధ దుర్గని ప్రేమించలేదు. రాధను హెరాస్ చేసేవాడు దుర్గా. అలాంటి వాడితో చేతులు కలిపి వాడిని ఇంట్లోకి వచ్చేటట్టుగా చేసింది ఈ ప్రియనే. కావాలంటే సాక్ష్యాధారాలు చూపిస్తాను అంటూ ఆ రోజు నైటు వాచ్మెన్ డ్రెస్లో ప్రియతో మాట్లాడాడు కదా, అది చూపిస్తాడు. ప్రియే కావాలని తనని లోపలికి రప్పించింది, ఎందుకంటే రాధని ఎత్తుకుని వెళ్ళిపోమని చెప్పి. అందుకే ఆ రోజు రాత్రంతా కూడా రాధ దగ్గర, రాధకు సెక్యూరిటీగా, రాధకు ప్రొటెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేనే రాధ దగ్గర ఉండి ఆ రోజు రాత్రి రాధ నేను కలిసి పడుకున్నాము. ఇప్పుడు కూడా ఇందాక బయటికి వెళ్ళి ఆ దుర్గతో మాట్లాడింది, రాధని ఎత్తుకుని వెళ్ళిపో, మా బావను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆ దుర్గతో మాట్లాడితే, దుర్గ నేను వేరే ప్లాన్ చెప్తాను అని ప్రియకు ప్లాన్ చెప్పాడు. వాడు ప్లాన్ చేసినట్టుగానే, అంటే రాధకు దుర్గకు సంబంధం ఉందని, వీళ్ళిద్దరికీ మధ్య ఏదో రిలేషన్ ఉందని, వీళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలి అన్న ఉద్దేశం, ఇంట్లో వాళ్ళందరికీ కల్పించాలి అన్న ఉద్దేశంతో ప్లాన్ చేసి మరి దుర్గని పోలీస్ డ్రెస్లో లోపలికి పంపించింది. అప్పుడైతే ఎలాంటి అనుమానం రాదు అని. ఇంకా అలా లోపలికి వచ్చిన దుర్గ రాధను బెదిరించాడు.
ఎందుకంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకో, లేదంటే విక్రమ్ కృష్ణను ప్రాణాలు తీసేస్తాను, లేదా నా ప్రాణాలు తీసుకుంటాను, లేదా నీ ప్రాణాలు తీసేస్తాను అని బెదిరించాడు. నువ్వు గనక బయటికి వెళ్ళి నేను లోపల ఉన్నానన్న విషయం చెప్తే అస్సలు ఊరుకోను అని చెప్పి రాధకు వార్నింగ్ ఇచ్చి అక్కడ ఏమో ప్రియతో నన్ను బయట పెట్టు, అప్పుడు మా ఇద్దరికి రిలేషన్ ఉందని చెప్పి మొత్తం ప్లాన్ చేసుకున్నారు. ఇదే కదా మీరు ప్లాన్ చేసుకున్నారు ప్రియ అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పత్తా, ఈ దుర్గకు రాధకు రిలేషన్ ఉందంటావా? రిలేషన్ ఉంటే ప్రియవెందుకు వీడితో చేతులు కలుపుతుంది? వీడితో చేతులు కలిపి నా భార్య జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు చూస్తుంది? వీళ్ళిద్దరికీ ఏ సంబంధం లేదు. ఇవన్నీ పక్కాగా ప్లాన్ చేసి దుర్గ నా భార్యను వేధిస్తున్నాడు కాబట్టే ప్రియ దాన్ని కదునుగా తీసుకుని దుర్గకు సహాయం చేసి ప్రియ రాధని ఎత్తుకుపోమ్మని చెప్పింది. ఇప్పటికైనా అర్థమైందా? నా భార్య తప్పు చేయలేదని. మీరు నాకు వారం రోజులు గడివిచ్చారు. నేను వారం కాదు, తొందరగానే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసి నా భార్య తప్పు చేయలేదు అని నిరూపించాను. ఎప్పటికైనా అర్థమైందనుకుంటా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేది ఏమన్నా అర్థమవుతుందా అంటూ ఇంకా దమయంతి అనగానే, ఏ అత్త ఇంకా నీకు అర్థం కావట్లేదా? నీ కూతురే ఇదంతా ప్లాన్ చేసింది. మీరు ఎన్ని ప్లాన్లు చేసినా ఏం చేసినా నన్ను నా భార్య రాధను విడదీయలేరు. ఇలాంటి దుర్గలు ఎంతమంది వచ్చినా నా భార్యకు నాకు మధ్య ఉన్న రిలేషన్ని మీరు ఏమీ చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుని మసులుకుంటే చాలా బాగుంటుందని వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. పోలీసులకి ఫోన్ చేసేసరికి పోలీసులు కాస్త వచ్చేస్తారు. రావడంతో రండి, నేనే ఫోన్ చేశాను కానీ చెప్పండి సార్ అని చెప్పనేసరికి వీళ్ళు నా భార్యని హెరాస్ చేస్తూ నా ఇంట్లో దొంగతనం చేయడానికి, నా భార్యని కిడ్నాప్ చేయడానికి వీడి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. వీడిని వదిలిపెట్టద్దు, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి, నేను నా భార్యతో వచ్చి కంప్లైంట్ ఇస్తాను అనగాని ఓకే సార్ అని చెప్పి ఇంకా వాడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయేసరికి చూడు ప్రియా, పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. నా భార్య విషయంలో నువ్వు కానీ మీ అమ్మ కానీ ఏదైనా చెయ్యాలి అనుకున్నా, నా భార్యని ఇంటి నుంచి బయటికి పంపించాలి అని ప్లాన్ చేసినా ఎట్టి పరిస్థితుల్లో మీ ఇద్దరిని వదిలేదే లేదు. అది గుర్తుపెట్టుకుని మసులుకుంటే చాలా బాగుంటుంది. లేదు కాదు కూడదు అని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయాలనుకున్నా, పిచ్చి నాటకాలు చెయ్యాలనుకున్నా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేదే లేదు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా దమయంతి ప్రియ సైలెంట్ అయిపోతారు. ఇంకా వీడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పిచ్చ కొట్టుడు కొడతాడు. అమ్మాయిలంటే ఆట వస్తువులు అనుకుంటున్నావా? నీకు నచ్చిన అమ్మాయిని రాద్ధాంతం చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని ఏడిపిస్తే నీకు లొంగిపోతారు అనుకుంటున్నావా అని చెప్పనేసరికి నేనేం చేశాను, నేనేం కావాలని చేయలేదు, అయినా నేనే ముందు రాధని ప్రేమించాను, తర్వాతే నువ్వు పెళ్లి చేసుకున్నావు అనగానే నువ్వు రాధని ప్రేమించిన మాట నిజమే కావచ్చు, కానీ రాధ నిన్ను ప్రేమించలేదు కదా. మరి అలాంటిటప్పుడు రాధ గురించి నువ్వెలా ఆలోచిస్తావు? నువ్వు ఆలోచించకూడదు కదా. రాధ నిన్ను ప్రేమించలేదు, రాధ నువ్వు మాత్రమే ప్రేమించావు. అది ప్రేమించను కాదు, టార్చర్ పెట్టావు. రాధ నా భార్య, రాధ వంక చూడడానికైనా, రాధ పేరు నీ నోటంట రావడానికైనా మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టను, అర్థమవుతుందా? ఇదే గుర్తు పెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చి వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు. వీడి మీద ఉన్న పాత కేసులన్నీ తిరగతోడి వీడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేంత వరకు మనం అస్సలు ఊరుకోవద్దు అని ఇంకా మిగిలిన కానిస్టేబుల్తో చెప్తారు. ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి కాస్త ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర రాధ చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూసేసరికి పరుగున ఎప్పుడైతే విక్రమ్ కృష్ణ వస్తాడో రావడంతో రాధ హత్తుకుంటుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఆ క్షణం చాలా భయమేసింది. వాడు ఏం చేస్తాడో, నీ ప్రాణాలు తీస్తాడు అంటే నేను తట్టుకోలేకపోయాను.
నా కోసం మిమ్మల్ని మీ ప్రాణాలు వదులుకోలేను, అందుకే నాకు భయం వేసింది అని చెప్పనేసరికి, ఎందుకు రాధా నువ్వు కంగారు పడతావు? నీకు ప్రమాదం రానిస్తానా? ప్రమాదం జరగనిస్తానా? నీకు ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రమాదం జరగనివ్వను. నీకు నేను తోడుగా ఉంటాను, నీకు నేను అండగా ఉంటాను. నిన్ను ఎందుకంత ఈజీగా దూరం చేసుకుంటాను, నీకు ప్రమాదం ఎందుకు రానిస్తాను అంటూ మాట్లాడేసరికి, అది కాదు అని చెప్పాను. కానీ చూడు రాధా, నువ్వు దేని గురించి భయపడొద్దు. నువ్వు దేని గురించి అయినా భయపడే అవకాశమే లేదు. అంతా నేను చూసుకుంటాను, నేను నీకు తోడుగా ఉన్నాను అన్న విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. నేను అంత ఆషామాషిగా కనిపిస్తున్నానా? విక్రమ్ కృష్ణ, నీకు ప్రమాదం వచ్చే పని ఎప్పటికీ చెయ్యనివ్వను, జరగనివ్వను అంటూ మాట్లాడేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతుంది. ఇంకా తన సంతోషానికి అవధులు ఉండవు. ఇంకా నువ్వు దీని గురించి ఆలోచించద్దు, ఎప్పుడు కూడా నువ్వు దేని గురించి ఆలోచించద్దు. మొత్తం నేను చూసుకుంటాను కాబట్టి ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించకుండా సైలెంట్గా ఉంటే అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అనగానే, మా నాన్న కూడా తొందరగానే రిలీజ్ అవుతాడా అనగానే, ఖచ్చితంగా మీ నాన్న వీలైనంత తొందరలోనే రిలీజ్ చేసి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు టెన్షన్ పడొద్దు అని చెప్పాను కదా అంటూ మాట్లాడేసరికి తెగ సంతోషపడుతుంది. ఎందుకంటే తన జీవితంలో చాలా సంతోషము ఇక్కడ అంటే విక్రమ్ కృష్ణ తన లైఫ్లోకి వచ్చిన తర్వాతే తను సంతోషాన్ని చూసింది. అందుకే అంత సంతోషం ఉండేసరికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరినీ అలా చూసిన దమయంతి తట్టుకోలేకపోతుంది. ఎప్పుడు వీళ్ళిద్దరినీ దూరం చేయాలని నేను ఏం ప్లాన్ చేసినా వీళ్ళిద్దరూ ఇంకా దగ్గరవుతున్నారు. వీళ్ళు ఇలా దగ్గర అవ్వడం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నా కూతురి భవిష్యత్తు అంధకారం అవ్వడమేనా? నా కూతురి జీవితం నాశనం అవ్వడమేనా? పదే వీళ్ళిద్దరినీ విడదీయాలని నేను ప్లాన్స్ వేస్తుంటే వీళ్ళిద్దరూ మాత్రం ఎప్పటికప్పుడు దగ్గర అవుతూ ఉంటే ఎలా కుదురుతుంది? ఎప్పటికీ వీళ్ళని నేను దూరం చేయలేను, వీళ్ళిద్దరినీ ఎప్పటికీ దూరం కానివ్వలేను. ఏదొకటి చెయ్యాలి. పెద్ద ప్లాన్ చేసి శాశ్వతంగా తనని ఇంట్లోంచే కాదు తన లైఫ్లోంచి శాశ్వతంగా పంపించేయాలి. విక్రమ్ కృష్ణ జీవితంలో రాధ ఉండకూడదు. అసలు ఈ రాధ ఎవరు? ఈ టీ కొట్టిది విక్రమ్ కృష్ణ జీవితంలోకి రావడం ఏంటి? విక్రమ్ కృష్ణ జీవితంలో నా కూతురు మాత్రమే ఉండాలి. నా కూతురు మాత్రమే ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ రాధ ఉండకూడదు అని గట్టిగా అనుకుంటుంది దమయంతి. అయితే ఇంకా చాలా బాధపడుతుంది ప్రియ. మమ్మీ, ఇంకా నా జీవితం అయిపోయినట్టే. బావ నా లైఫ్లోంచి శాశ్వతంగా దూరం అయిపోయినట్టే. బావ ఇంకెప్పటికీ నా లైఫ్లో ఉండడు. నా లైఫ్లోంచి నా జీవితంలోంచి బావ దూరం అయిపోతాడు మమ్మీ. ఇంకా నేను బావని మర్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు నాకు అంటూ ఇంకా ప్రియ ఏడుస్తూ ఉండగా, ఎందుకు బేబీ అలా కంగారు పడతావు? నువ్వు కంగారు పడినంత మాత్రాన జరిగిపోతుందనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో విక్రమ్ కృష్ణ రాధకు దక్కనివ్వను. నీకే భర్తగా అయ్యేటట్టు చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. రాధంతట రాధే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. విక్రమ్ కృష్ణ నీ భర్తగా లైఫ్ లాంగ్ నీతో ఉంటాడు. ఉండేటట్టు నేను చేస్తాను కదా అంటూ మాట్లాడేసరికి, మమ్మీ అది జరగదు మమ్మీ, అది జరిగే అవకాశమే లేదు. నువ్వు పదే ఇదే మాట మాట్లాడుతుంటే నా వల్ల కావడం లేదు మమ్మీ. విక్రమ్ కృష్ణను నేను నా సొంతం చేసుకోలేకపోతున్నాను. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు బావ మీద నాకు ఎలాంటి ఆశ లేదు. నువ్వు ఎప్పుడైతే బావను ప్రేమించు, పెళ్లి చేసుకో, బావే నీ భర్త అంటూ ఎప్పుడైతే చెప్పావో అప్పుడే బావ మీద నేను ఆశలు పెంచుకున్నాను. బావ నా సొంతం అవుతాడనుకున్నాను, కానీ నా బావ నాకు సొంతం కాలేకపోయాడు. నా జీవితంలో బావను శాశ్వతంగా నేను దూరం చేసుకోవాల్సిందేనా అంటూ ఇంకా ఎంతగానో ప్రియ బాధపడేసరికి, నీకు విక్రమ్ కృష్ణను దూరం చెయ్యను అని చెప్పి ఇంకా దమయంతి వీళ్ళిద్దరు అనుకుంటారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం రోజుకి వీళ్ళిద్దరిది అగ్రిమెంట్ పెళ్ళే కావచ్చు, కానీ ఒకరి గురించి ఒకరు ఆలోచించడం, ఒకరిష్టాల్ని ఒకరు అంగీకరించడం, ఇదే తంతుగా ఒకరి మనసులోని ప్రేమను మరొకరు చూసుకోవడం ఇలానే జరుగుతూ ఉంటుంది.
ఇంకా వీళ్ళిద్దరి మధ్య కొంచెం బాండింగ్ బాగా దగ్గర అవ్వడం మొదలవుతుంది. విక్రమ్ కృష్ణకు అలాగే రాధకు మధ్య బాండింగ్ పెరగడంతో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అలా పెరిగేసరికి ఇంకా ఇంట్లో వాళ్ళైతే అంటే సునంద నందగోపాలు వీళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే ఎప్పటికీ కలవనివ్వరండి. వీళ్ళిద్దరిని బయటికి పంపిస్తేనే వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరంటూ వీళ్ళ జీవితాన్ని పంచుకుంటారు. మొదటి రాత్రి మాత్రమే ఏర్పాటు చేశాము, ఇంకా తర్వాత వీళ్ళు కలవడానికి అవకాశం కల్పించలేదు. మనం వీళ్ళని హనీమూన్కి పంపిస్తే బాగుంటుందేమో అని చెప్పాను. కానీ మంచి ఐడియా సునంద, వెంటనే ఆ పని ఆచరణలో పెడదాము. నేను వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను. మళ్ళీ వీడినే చేయమంటే వీడు ఉద్యోగానికి సెలవులు పెట్టనని అదని ఇదని వంకలు పెడతాడు. వీడికి నేనే సమాధానం చెప్తాను అని వెంటనే ఇంకా నందగోపాల్ అయితే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాడు. ఒక 10 రోజులకి అక్కడ హోటలు, ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్. ఇప్పుడు ఈ సీజన్లో ఏ చోట అయితే బాగా ఉంటుందో అక్కడికి టికెట్లు బుక్ చేసి సాయంత్రం విక్రమ్ కృష్ణ రావడంతో విక్రమ్ అని చెప్పాను. కానీ ఏంటి నాన్న అని చెప్పనేసరికి, నిన్ను రాదని మీ అమ్మ ఒకసారి గదిలోకి రమ్మని చెప్పిందిరా, మీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పాను. కానీ సరే నేను ఫ్రెష్ అయ్యి రాధను తీసుకొని వస్తాను అని చెప్పి విక్రమ్ కాస్త బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ ఫ్రెష్ అయ్యి అమ్మ వాళ్ళ రూమ్లోకి అనేసరికి, ఎందుకు అనగానే ఏమో తెలీదు, నాన్న రమ్మని చెప్పాడు అనగానే ఇద్దరు కూడా గదిలోంచి మాట్లాడుకుంటూ బయటికి రావడం దమయంతి అలాగే ప్రియ ఇద్దరు చూస్తారు. ఏంటి వీళ్ళిద్దరూ అత్తయ్య మామయ్య గదిలోకి వెళ్తున్నారు అనగానే అదే నాకు అర్థం కావట్లేదు. ఏదైనా మాట్లాడుకునేది ఉంటే బయటే మాట్లాడుకుంటారు కదా, బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఇంకా అనుకుంటుండగానే ఇంకా ఇద్దరు కూడా బెడ్రూమ్లోకి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేయండి అనగానే డోర్ క్లోజ్ చేస్తారు. ఒరే, మీ నాన్న ఇన్ని రోజులకి నీ గురించి ఆలోచించి ఒక మంచి పని చేశారు విక్కీ అనగానే, దేని గురించమ్మా, ఏంటది అని చెప్పాను. కానీ ఇవ్వండి, ఇంకెందుకు ఆలస్యం చేస్తారు, ఇదిగో అని చెప్పనేసరికి, ఏంటి నాన్న ఈ కవరు అనగానే, ఓపెన్ చేయి చూడరా, షాక్ అయిపోతావు అని చెప్పాను. కానీ షాక్ అయిపోవు, హ్యాపీగా ఫీల్ అవుతావు అంటూ సునంద పక్క నుంచి చెప్తుంది. ఓపెన్ చేసి చూడడంతో ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు. షాక్ అయిపోవడంతో పక్కనే కూర్చున్న రాధ కూడా చూసి, ఏంటి నాన్న ఏంటిదంతా అనగానే, ఏంటేంటి, నువ్వు రాధా ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉండలేరు, మీ ఇద్దరూ హ్యాపీ లైఫ్ని స్టార్ట్ చేయలేరు. ఇప్పుడే మీ జీవితం మొదలైంది, మీ జీవితంలో ఇప్పుడే జ్ఞాపకాలని నెమరేసుకోవాలి, ఇప్పుడే మంచి మంచి అనుభూతుల్ని అనుభవించాలి. అందుకే నీకు రాధకు 10 రోజులు హనీమూన్ టికెట్స్ ప్యాకేజ్ ప్లాన్ చేసి టికెట్లు తీశారు. మీ ఇద్దరూ ప్రశాంతంగా హనీమూన్కి వెళ్ళి అక్కడే ఎంజాయ్ చేసి రండి అనేసరికి, నాకు కుదరదు, అయినా హాలిడేస్ అంటూ ఇవ్వరు కదా అనగానే, రే, నీ పెళ్ళికి ఏమన్నా సెలవులు తీసుకున్నావా, లేదు కదా, అయినా నీ పెళ్ళి మా చేతుల మీద ఏమన్నా జరిగిందా, అదేంటి మీ చేతుల మీదే కదా అనగానే, సర్లేరా, నువ్వు అని మాకు తెలియదు కదా, అయినా నువ్వు రాధా ఇద్దరూ సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే మేము ఈ టికెట్లు బుక్ చేశాము. నువ్వు రాధా హనీమూన్కి వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా అక్కడ 10 రోజులు ఎంజాయ్ చేసి రండి. ఇలాంటి కుళ్ళు బుద్ధి స్వార్థ బుద్ధి గల వాళ్ళ కళ్ళు మీ మీద పడకుండా ఉంటాయి అని చెప్పి నందగోపాలు సునంద అనేసరికి, ఏంటమ్మా రాధా, నువ్వేం మాట్లాడవేంటి, నువ్వు వాడు ఎంజాయ్ చేసి రండి, నువ్వైనా చెప్పు వాడికి అనగానే, ఒప్పుకోండి అంటూ రాధనేసరికి, ఏంటి రాధా నాకు కుదరొద్దా అనగానే, ఆంటీ అంకుల్ అంతలా చెప్తున్నప్పుడైనా మీరు ఒప్పుకోవాలి కదా అంటూ రాధ కొంచెం రొమాంటిక్గా అడిగేసరికి, సరే సెలవులు పెట్టుకుని వెళ్తామనగాని, ఎప్పుడో సెలవులు పెట్టుకుని ఎప్పుడో వెళ్ళడం కాదు, ఫ్లైట్ టికెట్స్ రేపు కాక ఎల్లుండే, నీవు రేపే వెళ్ళి మాట్లాడుకుని ఎల్లుండి ఫ్లైట్ ఎక్కి వెళ్ళాల్సిందే. మీరెవరికి ఏ విషయం చెప్పక్కర్లేదు, ఇంట్లో వాళ్ళకి సైలెంట్గా ఆ ముందు రోజు రాత్రికి రాత్రి మీ లగేజీ సర్దుకుని కారులో పెట్టుకోవడం, మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళిపోవడం. మేము అట్నుంచి అటు హనీమూన్కి వచ్చేస్తాము, లేదంటే నలుగురం కలిసి బయలుదేరి వెళ్ళి ఏదో గుడికి వెళ్తున్నట్టుగా వెళ్ళడం, మీ ఇద్దరిని ఫ్లైట్ ఎక్కించడం, మేము తిరిగి వెనక్కి వచ్చేయడం అంతే. ఇంట్లో వాళ్ళకి చెప్పడం, గొడవ గోల ఏమీ ఉండకూడదు, మూడో కంటికి తెలియకూడదు రోయ్, తెలిస్తే మళ్ళీ వాళ్ళ ఏడుపులే తగులుతాయి అనగానే, సరే నాన్న అని చెప్పి
విక్రమ్ అయితే అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.